హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూస్‌లో మనకి క్వెషన్ ఇచ్చి దానికి కోడ్ అనేది రాయమంటారు. అలాంటి వాటిలో ఒకటైన మిస్సింగ్ నంబర్ ఇన్ ద సీక్వెన్స్‌కి నేను ఇక్కడ కోడ్ అనేది ఎలా రాయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఈ క్వెషన్ ఏంటి అంటే ఫైండ్ ది మిస్సింగ్ నంబర్ ఇన్ ది సీక్వెన్స్. అంటే ఏంటి అనంటే మనకి ఏ క్వెషన్ అడిగినా సమ్ ఇన్‌పుట్ ఇస్తారు. సమ్ అవుట్‌పుట్ అనేది తెప్పించాలి. సో, ఇన్‌పుట్ అనేది మనకి ఓన్లీ సింగిల్ ఇన్‌పుట్ ఉండొచ్చు. మల్టిపుల్ ఇన్‌పుట్స్ అనేవి ఉండొచ్చు. ఈ క్వెషన్‌కి మనకి ఇన్‌పుట్స్ అనేవి ఏమిస్తారు అనంటే ఒక యారే ఇస్తారు అండ్ ఒక n వాల్యూ ఇస్తారు. సో, మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ n వాల్యూ ఎంతైతే ఉంటుందో దాని మీనింగ్ ఏంటి అనంటే n వాల్యూ 5 ఇచ్చారు అనంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి యారేలో 1 నుంచి 5 వరకు అన్ని నంబర్స్ ఉండాలి అని. కానీ అన్ని నంబర్స్ ఈ యారేలో ఇవ్వకుండా ఏదో ఒక నంబర్ మిస్ చేసి ఇస్తారు. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ నంబరు ఇక్కడున్న రేంజ్‌లో మిస్ అయిందో అది ఫైండ్ ఔట్ చేయాలి. n వాల్యూ ఇస్తారు. ఒక యారేలో ఇస్తారు. ఈ n వాల్యూ ఎంతైతే ఉంటుందో 1 నుంచి అన్ని నంబర్స్ ఆ యారేలో ఉండకుండా ఒకటి మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన నంబర్ మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ నేను n వాల్యూ 5 తీసుకున్నాను. ఆ యారే తీసుకున్న ఇన్‌పుట్‌లో 1, 2, 5, 3 ఇచ్చాను. మనకి 1-5 అనే నంబర్స్ లోపు మనకి ఏది మిస్ అయింది? 4 మిస్ అయింది. సో, ఆ 4 అనే నంబర్‌ని మనం అవుట్‌పుట్ కింద చూపించాలి. సపోజ్ నేను n వాల్యూ 8 తీసుకుంటున్నా. 8 తీసుకుంటే మనకి యాక్చువల్‌గా యారేలో 1 నుంచి 8 వరకు అన్ని నంబర్స్ ఉండాలి. కానీ ఏదో ఒక నంబర్ మిస్ చేసి ఇస్తారు. సో, ఇప్పుడు నేను దీంట్లో ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకుంటున్నాను 1, 2, 5, 3 ఉంది. 4, 7, 8 తీసుకున్నా. ఇప్పుడు మనం తీసుకున్న ఎలిమెంట్స్‌లో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 లేదు. 7, 8 ఉన్నాయి. సో, అంటే మనకి 1-8 రేంజ్‌లో ఈ యారేలో ఏ నంబర్ మిస్ అయింది? 6 అనే నంబర్ మిస్ అయింది. మనం అవుట్‌పుట్ అనేది ఆ 6 అనే నంబర్‌ని ఇవ్వాలన్నమాట. ఎలా ఇన్‌పుట్ అనేది ఇస్తే. సో, ఇప్పుడు మనకి ఇలా ఒక 10 నంబర్స్, 20 నంబర్స్ ఉంటే మనం ఒక్కొక్కటి చూసి ఇలా కౌంట్ చేసి చెప్పుకోగలం. కానీ ఒక 1000 నంబర్స్ ఉన్నా, ఒక 10,000 నంబర్స్ ఉన్నా అలా ఎన్ని నంబర్స్ ఉన్నా మనం ఏం చేయాలి అనంటే ఒక కోడ్ రాసి, ఆ కోడ్ ప్రకారం ఏ నంబర్ మిస్ అయిందో మనం ఇవ్వగలగాలనమాట. సో, మనకి చూడగానే మనకైతే తెలుస్తుంది. కానీ ఈ సిస్టమ్‌కైతే తెలీదు గదా! ఆ సిస్టమ్‌కి తెలియాలి అనంటే మనం కోడ్ అనేది రాయాలనమాట. సో, ఇప్పుడు నేను దాన్ని సింపుల్‌గా చేయడానికి ఒక అప్రోచ్ అనేది చెప్తున్నాను. సో, ఇక్కడ మనం ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే వాటిలో బెస్ట్ వే అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, అంటే ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయన్నాను గదా! సింపుల్ యాక్చువల్‌గా మనం చేయాల్సింది ఆప్టిమైజ్డ్ వేలో చేయాలనమాట. సో, నేను ఆప్టిమైజ్డ్ కాకుండా ఫస్ట్ జనరల్‌గా ఇంకొక ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి యారే ఉంది గదా! మనం ఏం చేస్తామంటే ఆ యారేని సార్ట్ చేయొచ్చు. సో, అంటే ఆ యారేని సార్ట్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది ఎలా వస్తాయి 1, 2, 3, 4 తర్వాత 5 తర్వాత 7, 8 ఇలా ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నంబర్‌కి మనం యారేని ఇటరేట్ చేసి ఒక నంబర్‌కి, ఇంకొక నంబర్‌కి డిఫరెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాము. సో, ఇప్పుడు ఈ నంబర్‌కి డిఫరెన్స్ 1. ఈ నంబర్‌కి డిఫరెన్స్ 1. అండ్ 3కి, 4కి డిఫరెన్స్ 1. 4కి, 5కి డిఫరెన్స్ 1. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 5కి, 7కి డిఫరెన్స్ అనేది 2 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? 5 తర్వాత ఉండే నంబర్ మిస్ అయింది. సో, ఇదొక వే. కాకపోతే దీనికి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఎక్కువవుతుంది. సార్ట్ చేయాలి. మళ్ళీ మొత్తం అన్నీ కంపేర్ చేయాలి కాబట్టి మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం ఈ అప్రోచ్ అనేది యూజ్ చేయకూడదు. సో, నెక్స్ట్ ఏంటి అనంటే మనకి ఎన్ని నంబర్స్ ఉన్నాయో మనకి మ్యాథమెటిక్స్‌లో సమ్ ఆఫ్ ది n నంబర్స్‌కి ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి 1-5 నంబర్స్ ఉన్నాయి. ఈ 5 నంబర్స్ యొక్క సమ్ము అంటే 1+, 2+, 3+, 4+5 ఇలా చేయడానికి ఇప్పుడు మనం ఒక్కొక్కటి అయితే ఒక 5, 10 నంబర్స్ ఉంటే అలా మనం యాడ్ చేసుకుంటాం. కానీ దీనికి ఫార్ములా అనేది ఉంటుంది. అదేంటి అనంటే ఎన్ని నంబర్స్ ఉంటే అంత. n వాల్యూ 5 ఇక్కడ మనకి n వాల్యూ 5 ఉంది. అలా n వాల్యూ ఎంతుంటే అంత. సో, n ఇంటూ n ప్లస్ 1/2 అంటే దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనకి 1-n నంబర్స్ ఉన్నాయి. ఆ 1-n నంబర్స్‌ని యాడ్ చేస్తే మనకి అవుట్‌పుట్ రావాలి అనంటే మనం ఒక్కొక్కటి ఇలా యాడ్ చేసుకుంటే లూప్ యూజ్ చేసినా మనకి టైమ్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. కానీ దానికున్న ఫార్ములా ఏంటి అనంటే మనకి n వాల్యూ తెలిస్తే
n ఇంటూ n+1/2 అనేది వేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి n వాల్యూ 5. 5 ఇంటూ 5+1 5+1 అంటే 6. 6/2 అంటే 3. అంటే 5 ఇంటూ 3 అంటే 15 అవుతుంది. సో ఇక్కడ మనం ఈ నంబర్స్‌ని యాడ్ చేస్తే మనకి అంతే అవుట్పుట్ వస్తుంది. 5+4 9. 9+3 12. 12+2 14. 14+1 15. సో ఇదేంటి మనకి 1 to n నంబర్స్ యొక్క సమ్ అన్నమాట. సో మనకి n వాల్యూ ఎంతైతే ఇస్తారో ఆ టోటల్ సమ్ మనం ఈ ఫార్ములా ప్రకారం ఫైండ్ ఔట్ చేస్తాము. అండ్ ఇంకొకటి మనకి ఇచ్చిన యారేలో ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేస్తాము. సో ఇప్పుడు మనకి ఈ n+1/2లో ఏదైతే ఉందో దాని నుంచి మనకి ఇచ్చిన యారే సమ్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో ఆ నంబరే మనకు ఆ యారేలో మిస్ అయినట్టు. సో అంటే నేను సింపుల్‌గా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే n వాల్యూ 3 అని ఇస్తున్నా. అంటే మనకి 1 నుంచి 3 వరకు నంబర్స్ అనేది ఉండాలి ఒక యారేలో. కానీ ఒక నంబర్ మిస్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఈ యారేలో 2, 3 అని ఇస్తున్నా. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? 1 to nకి సమ్ వాల్యూ ఎంత? n ఇంటూ n+1/2. n వాల్యూ 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 3+1 4/2. అంటే 3 ఇంటూ 3+1. 3+1/2. సో దాని రిజల్ట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. మనకున్న యారేలో సమ్ ఎంత అవుతుంది? 3 + 2 5. అండ్ 6 - 5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? మనకిచ్చిన యారేలోని సమ్ చేసేసి అండ్ n వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికి ఫార్ములా అప్లై చేసి దీంట్లో నుంచి ఇచ్చిన యారే సమ్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుందనమాట. అంటే ఇక్కడ నాకు యారేలో 2, 3 ఇచ్చాము. అండ్ n వాల్యూ 3 ఇచ్చాము. నంబర్ అనేది. మనకి n వాల్యూ 3 ఉంటే దాని మీనింగ్ ఏంటి? 1 to n సమ్ము 3 ఇంటూ 3+1/2 అంటే 6 అయింది. ఇచ్చిన యారే యొక్క సమ్ అనేది 5 అయింది. అండ్ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకొచ్చిన నంబర్ 1 వచ్చింది. అంటే మనకున్న యారేలో 1 నుంచి 3 వరకు ఉండాలి. దాంట్లో ఏ నంబర్ మిస్ అయింది? 1 అనే నంబర్ మిస్ అయింది. అదెలా వచ్చింది? టోటల్ n ఇంటూ n+1/2 మైనస్ ఇక్కడ ఉన్న యారే యొక్క సమ్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది. ఇప్పుడు నేను 2, 1 ఇస్తున్నా. 1, 3 ఇందాక 2, 3 ఇచ్చాను గదా! ఇప్పుడు 2, 1 ఇచ్చాను. ఇప్పుడు మనకి n వాల్యూ 3 అయినప్పుడు 1 నుంచి 3 వరకు నంబర్స్ ఉండాలి. కానీ దాంట్లో ఒక నంబర్ లేదు. ఇప్పుడు కూడా n వాల్యూ 3 కాబట్టి n ఇంటూ n+1/2 ఏమవుతుంది? 6 అవుతుంది. అండ్ ఈ టోటల్ యారే యొక్క సమ్ ఎంత అవుతుంది? 2 + 1 అంటే 3 అవుతుంది. సో అంటే 6 - 3. 6 - 3 చేస్తే మనకెంతవుతుంది అవుట్‌పుట్ 3 వస్తుంది. అంటే మనకి 1-3 లోపు 1 నుంచి 3 లోపు ఏ నంబర్ మిస్ అయింది ఇక్కడ? 3 అనే నంబర్ మిస్ అయింది. సో ఇదే మనం ఇక్కడ ఈ అప్రోచ్ యూజ్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్‌ని రాస్తున్నాను. ఫంక్షన్. సో దీన్ని మనం ఫంక్షన్ కింద ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ఎన్ని సార్లైనా దాన్ని కాల్ చేసుకొని అవుట్‌పుట్ అనేది తీసుకురావచ్చు. ఫంక్షన్ ఫైండ్ మిస్సింగ్ అని ఒకటి రాస్తున్నా. సో దీనికి మనకి 2 ఇన్‌పుట్స్ అనేవి పాస్ చేయాలి. యారే, n. సో దీంట్లో మనం ఏం చేయాలి అనంటే ఇక్కడ సమ్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని ఇనీషియల్‌గా సమ్‌ని 0 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని సార్లు ప్రతి ఎలిమెంట్‌ని యాడ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఫర్ ఎలిమెంట్ ఇన్ యారే. ఈ ఫర్ ఇన్ లూప్ అనేది యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఫర్ ఇన్ లూప్ అనేది ఇండెక్స్‌ని ఇస్తుంది. కానీ ఫర్ ఆఫ్ లూప్ అని ఇస్తే మనకి ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఇన్ లూప్ యూజ్ చేస్తే 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ అలా వస్తుంది. కానీ ఫర్ ఆఫ్ లూప్‌ని యూజ్ చేస్తే ఆ ఎలిమెంట్ 2, 1 ఏదైతే ఉన్నాయో అవి వస్తుంది. కాబట్టి నేను ఫర్ ఆఫ్ లూప్‌ని యూజ్ చేస్తున్నా. ఫర్ ఎలిమెంట్ ఆఫ్ యారే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ యారేలోని ప్రతి ఎలిమెంట్‌ని సమ్ చేయాలి. సో ఇనీషియల్‌గా నేను సమ్‌ని 0 తీసుకున్నాను. అండ్ ఇంతకు ముందు యాడ్ చేసిన నంబర్‌కి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి. సో కాబట్టి నేను సమ్ ప్లస్ అని చెప్పి ఈ ఎలిమెంట్ ఇస్తున్నా. దాని మీనింగ్ ఏంటి? ఈ యారేని ఇటరేట్ చేసేటప్పుడు నేనిక్కడ 5 నంబర్స్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్‌గా. n 5 తీసుకుంటున్నాను. అండ్ ఈ యారేలో 4, 5 అని తీసుకున్నా. 2, 1, 4, 5 తీసుకున్నా. ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్‌కి ఈ యారేని ఈ nని పాస్ చేస్తే యారేలోని ఇటరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 2 అయినప్పుడు
సమ్‌కి 2ని యాడ్ చేస్తున్నాం. సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అంటే దీని మీనింగ్ ఏంటి? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎలిమెంట్. సో, ప్రతి ఎలిమెంట్‌ని ఇంతకు ముందున్న సమ్‌కి యాడ్ చేస్తున్నాం. ఇనీషియల్‌గా సమ్ వాల్యూ 0 తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని ఇటరేట్ చేస్తున్నాము. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎలిమెంట్. సమ్ వాల్యూ 0 అండ్ ఫస్ట్ ఎలిమెంట్ 2. అంటే ఫస్ట్ ఇటరేషన్‌లో మనకి 2 అనేది సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్‌లో మనకి నెక్స్ట్ ఎలిమెంట్ 1. ప్రీవియస్‌గా సమ్ అనే వాల్యూ అప్డేట్ అయింది 2. ఇప్పుడు 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్‌కి. అలాగా మనకి ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని సార్లు ప్రతిసారి సమ్ అనే వేరియబుల్ ప్రీవియస్‌గా అప్డేట్ అయింది ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్‌కి యాడ్ చేసుకుంటా వెళ్తే మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ యారేలో అన్ని ఎలిమెంట్స్ సమ్ అనేది ఇక్కడ మనకి ఫర్ లూప్ అయ్యేటప్పటికి వస్తుంది. దీన్ని మనం ఏం చేయాలి? అండ్ ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ తీసుకొని లెట్ యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2 అనే ఫార్ములాని ఇక్కడ నేను వేస్తున్నాను. n వాల్యూ ఎంత అయితే అంత. మనం 5 పాస్ చేస్తే 5, 2 పాస్ చేస్తే 2, 10 పాస్ చేస్తే 10 ఎంత అయితే అంత. సమ్ ఆఫ్ ది n నెంబర్స్ ఫార్ములా ఏంటి అని అంటే n ఇంటూ n+1/2 అనమాట. సో, n ఇంటూ n+1/2 ఇది ఫార్ములా. సో, యాక్చువల్ ఏమో ఇది. ఈ యాక్చువల్‌లో నుంచి మనం ఇక్కడ యారేని ఫైండ్ ఔట్ చేసిన సమ్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి యాక్చువల్ రిజల్ట్ మనకి మిస్ అయిన నంబర్ అనేది వస్తుందనమాట. సో, ఇప్పుడు నేను లెట్ యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2 చేశాను. ఇప్పుడు ఇక్కడ నేను రిటర్న్‌లో ఏం చేస్తున్నానంటే ఏం రిటర్న్ చేయాలి? ఏ నంబర్ మిస్ అయిందో అది రిటర్న్ చేయాలి. సో, రిటర్న్‌లో నేను ఏం రాస్తానంటే యాక్చువల్ మైనస్ సమ్. యాక్చువల్ సమ్ము ఇక్కడ మనం యారేలోని ఫైండ్ ఔట్ చేసిన టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని సమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. సో, యాక్చువల్ మైనస్ సమ్ చేస్తే మనకి మిస్ అయిన నంబర్ అనేది రిటర్న్ వస్తుందనమాట. సో, నేను ఇప్పుడు ఫైండ్ మిస్సింగ్ అనే ఒక ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు ఈ ఏఆర్ఆర్ అని ఇస్తున్నాను. తర్వాత ఎన్ అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్‌ని చూసినట్టయితే అది రిటర్న్ చేస్తుంది. కానీ మనం దాన్ని ప్రింట్ చేయాలి గదా! నేను కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ ఫంక్షన్‌ని కాల్ చేసాము. ఆ ఫంక్షన్ నుంచి వచ్చింది మనం స్టోర్ చేసుకోలేదు. నేను కన్సోల్‌లో ఈ ఫంక్షన్‌ని కన్సోల్‌లో రిటర్న్ అయిందని కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నట్టనమాట. సో, ఇప్పుడు మనకి 3 అని వచ్చింది. 3 అనేది ఎందుకొచ్చింది? మనం n వాల్యూ 5 ఇచ్చాము. అండ్ ఇచ్చిన యారేలో 2, 1, 4, 5 ఇచ్చాము. సో, మనకు ఉండాల్సిన లాజిక్ ఏంటి? 1 నుంచి 5 వరకు ఒక యారేలో ఉండాలి. కానీ ఒక నంబర్ మిస్ అవుతుంది. ఆ నంబర్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, 1 నుంచి 5 వరకు ఈ యారేలో ఏ నంబర్ మిస్ అయింది? 3 అనే నంబర్ మిస్ అయింది. సో, అది మనకి అవుట్‌పుట్ అనేది వచ్చింది. సో, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే n వాల్యూ 10 ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న సీక్వెన్స్‌లో 3 నంబర్ తీసుకుంటున్నాను. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. తర్వాత 6 మిస్ చేస్తున్నాను ఈసారి. 9 ఇక్కడ మనకి ఆర్డర్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఆర్డర్‌లోనైనా ఉండొచ్చు. సో, ఇప్పుడు మనకి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 లేదు. 7, 8, 9, 10 ఉన్నాయి. ఇప్పుడు మనకు అవుట్‌పుట్ అనేది ఏమి ఇవ్వాలి? 6 అనేది ఇవ్వాలి. సో, మనకి 6 అనేది వచ్చింది. సో, ఇలా మనం ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసుకుంటే మనం దాన్ని ఎన్ని సార్లైనా కాల్ చేసుకోవచ్చు. మనం ఎగ్జామ్‌లో కూడా ఇలానే రాయాలి. అంటే మనకి ఎగ్జాము జనరల్‌గా మనకి ఆన్‌లైన్ టెస్ట్‌ల్లో కూడా ఇలాంటి క్వెషన్స్ అనేవి అడుగుతారు. సో, మనం ఏం చేయాలంటే నార్మల్‌గా కాకుండా ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేసి, ఆ ఫంక్షన్‌కి ఇన్‌పుట్స్ అనేది పాస్ చేసి అవుట్‌పుట్‌ని రిటర్న్ వచ్చేలా ఇవ్వాలన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.